విశాఖ జిల్లా పాయకరావుపేట దుర్గానగర్లో జరుగుతున్న మైనింగ్ బ్లాస్టింగ్లపై మరోసారి ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న బ్లాస్టింగ్ల కారణంగా గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుండగా ఇటీవల జరిగిన ప్రమాదంలో ఓ వృద్ధుడు గాయపడడం కలకలం రేపింది. ఈ ఘటనపై స్పందించిన పర్యావరణవేత్త బొలిశెట్టి సత్యనారాయణ గ్రామస్తులకు సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు చెబుతూ బాధ్యులపై చర్యలు తీసుకునే వరకు ప్రజలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. మళ్ళీ ఒకసారి ప్రజల ముందుకి మన హోంమంత్రి గారి నియోజకవర్గమైన పాయకరావుపేట బ్లాస్టింగ్ విషయంలో రావాల్సి వచ్చింది. నిన్న కొల్లి నారాయణ అని చెప్పేసి, నిన్న కాదండి ఆదివారం నాడు కొల్లి నారాయణ అని ఒక 80 ఏళ్ళ వృద్ధుడు తన మేడ మీద రెస్ట్ తీసుకుంటుంటే అతనికి వచ్చి ఆ ఛాతీకి వచ్చి ఒక బలమైన రాయి కొట్టుకోవడం వల్ల ఆయనకి గాయమై ఆయన ఆసుపత్రి పాలయ్యాడు. అంటే ఒక బ్లాస్టింగ్ ఏరియా నుంచి ఒక రాయి వచ్చి ఒక ఇంటి మీద పడుతుందంటే దాని గురించి మనం చాలా సీరియస్గా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇండియాలో ఎక్కడైనా సరే ఏదైనా బ్లాస్టింగ్ జరగాలంటే దానికి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ కోడ్ ఒకటి ఉంటుంది. ఆ కోడ్ ప్రస్తుతం అమల్లో ఉన్న కోడ్ ఏంటంటే IS 4081/2013 అంటే 2013 సంవత్సరం నుంచి అమల్లో ఉంది. దీని ప్రకారంగా 500 మీటర్ల జోన్ని డేంజర్ జోన్గా డిక్లేర్ చేసి ఏ బ్లాస్టింగ్ జరిగినా ప్రతి ఒక్కరికి 500 మీటర్ల జోన్లో ఉన్న వాళ్ళకి డెఫినెట్గా ఇన్ఫార్మ్ చేయాలి. NGT ఆర్డర్ ప్రకారంగా 500 మీటర్ల లోపల అసలు బ్లాస్టింగ్ జరగకూడదు. నెంబర్ 3 ఏంటంటే ఇది ఎంత పెద్ద ఫెయిల్యూర్ అంటే అక్కడ వచ్చి ఆ రాయి వచ్చి అక్కడ తగలడం, ఆ ప్రజలు గత అక్టోబర్ 2025లో నేను వెళ్ళి అక్కడ విజిట్ చేసినప్పుడు స్వయంగా వచ్చి చెప్పడం జరిగింది. నమస్తే.